వీడేమో భీమాగాడు చూడండి పడుకొని ఎంత సుఖంగా ఊగుతున్నాడు. ఏ భీమా, ఈ వీడియోలో ఈ ఉయ్యాలు ఎలా చేశానో చూసేద్దాం. ఇంటి దగ్గర చెట్టు ఉంది, ఉయ్యాలేసుకొని ఊగాలనిపించింది. సర్లే ఇంకా లేట్ ఎందుకు అని చెప్పి ఉయ్యాల కోసం పని ప్రారంభించేసా. ఉయ్యాలు వేసుకోవాలంటే ముందు అయితే చెక్క కావాలి మనం కూర్చొని ఊగేదానికి. అదేమో మిద్దె పైన పాత చెక్కలు ఉన్నాయి, మనమేమో అవి మనకు అందేంత ఎత్తులో అయితే లేము. సో గుర్రం ఎత్తుకెళ్ళాలి మిద్దెపైకి. గుర్రం ఇలా తీసుకొని ఇలా మెట్లెక్కేసాను. మనకు కావాల్సిన చెక్క అయితే ఎక్కడుందో కొద్దిగా దేవులాడేశాను ఈ సన్సెట్ పైన. అలా ఎతికిన తర్వాత ఈ చెక్క సెట్ అవుద్ది అని చెప్పి కిందకి దించేసుకున్నాను. ఇంకా ఏమైనా చెక్కలు పనికొస్తాయని చెప్పి ఇంకొకసారి అలా వెతికి పనికొచ్చేది ఇదేదో ఉందిరా నాయనా అని చెప్పి చూసి బాగా వెతకంగా చూడంగా ఒక చిన్న చెక్క అయితే కనిపించింది. దాన్ని కూడా దించి పెట్టేశాను ఫ్యూచర్ పర్పస్ కోసం. కుదురుతాయో కుదరవో అని చెప్పి ఇంకోసారి వెతకాలనిపించింది. సార్లే వీటితో ఏదో చేద్దాం అని చెప్పి తీసుకొని కిందకైతే బయలుదేరిపోయాను. ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మళ్ళీ పైకి వచ్చి అయితే గుర్రం కూడా కిందకి తీసుకెళ్ళిపోయాను. వీడియో తీసేటప్పుడు అయితే గమనించలేదు కానీ ఇక్కడ ఒక సీతాకోకచిలుక అయితే ఇలా మెల్లగా వెళ్ళిపోయింది. ఏ పనైనా మనం చేయాలనుకుంటే ఆటోమేటిక్గా మనకైతే సహాయం అందుతుంది. అలా నేను పని అయితే ప్రారంభించగానే మా అన్న కూడా పనిలోకి దిగిపోయాడు. పోతే స్క్రాచ్ నుంచి ఉయ్యాలు తయారు చేసేద్దామని చెప్పి ఇంట్లో ఉన్న తాళ్ళు అన్ని చెక్కలు అక్కడికి తీసుకెళ్ళిపోయాము. మొదట ఈ చిక్కుగా ఉన్న తాళ్ళని అయితే చిక్కు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత తాళ్ళనైతే కొలత వేసుకున్నాము ఈవెన్గా ఉండాలని చెప్పి. లెంత్ ఈవెన్గా సెట్ అయ్యాయి కదా అని చెప్పి ఇంకా చెక్కకైతే ఆల్రెడీ రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల్లోకి ఈ తాళాన్ని ఎక్కిచ్చేసి మూడేసి సెట్ చేసేసాము. ఇక్కడతో అయితే ఉయ్యాలకు ఒక ఆకారం అయితే వచ్చింది. ఇక ఈ తాళని చెట్టుకి కట్టేస్తే ఇంకా ఉయ్యాల సెట్టే. కూర్చున్న తర్వాత జారి కింద పడకూడదు కదా, అందుకనే పక్కడబందీగా ఉయ్యాలకి ముళ్ళైతే గట్టిగా బిగించేసాము. చూసారంటే మన తాడుని లాగి కూడా చెక్ చేస్తున్నాడు స్ట్రెంత్ ఎవాల్యుయేషన్ మచ్ ఇట్ మే బి ద వెయిట్ అని. ఉయ్యాల చక్కగా తాళ్ళు వేసేసిన తర్వాత ఇంకా పైన తగిలించాలి కదా, పైన కూడా ముడేసి ఇంకా గుర్రం తెచ్చేసాను పైకి ఎక్కించేదానికి. ఇంకా ముళ్ళన్నీ గట్టిగా ఉన్నాయా లేదని ఇంకోసారి చెక్ చేసుకున్నాము. మా అన్న అయితే గుర్రం ఎక్కేశాడు, నేనైతే ఇంకా తాళ్ళు అయితే అందించేసాను పైన ముడేసేదానికి. ఉయ్యాలైతే ఇలా గాల్లోకి లేచింది. ఇకపోతే చెట్టుకి అటోతాడు ఇటోతాడు వేసేసి చేతులకు కూడా తాళ్ళు అందించేసాను. బాల్ చూసుకోవాలి కదా ఈవెన్గా ఉందో లేదో, దాన్ని అయితే చెక్ చేసాము. కూర్చున్న తర్వాత కుడిపక్కకి ఎడంపక్కకి వంకోపోయినట్టున్నట్టు ఉంటే మళ్ళీ ఆ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ సెంటర్ ఆఫ్ గ్రావిటీగా మారి మనల్ని అటుపక్క లాగేస్తుంది. అందుకని చెప్పి ఇంకా దాన్ని అయితే కరెక్ట్గా చూసుకోవాలి కదా అని చెప్పి దాన్ని చాలా మ్యాండేటరీగా చెక్ చేసి కట్టాల్సి వచ్చింది. పూర్వమేమో ఎక్కడుంది, అక్కడ ముడియాల్సిన కుడిపక్కన ఉంది, ఆ నుంచి అక్కడికి అందదు కాబట్టి తెలివితో ఆలోచించి ఆ తాడిని ఇటు పక్కకి లాగి ఎక్కడ ముడేసి మళ్ళీ ఆ తాడిని అయితే అక్కడికి పంపించేసాము. కాకపోతే ఫినిషింగ్ థింగ్ ఈ ముడేసేస్తే ఇంకా ఉయ్యాలు అయిపోయినట్టే. ఈ ముడేసినప్పుడు ఈ పక్క తాడేదో లూజ్ అనిపించింది, నేను ఒకరు పైకి లాగమని చెప్పాను, లాగేసి మళ్ళీ కరెక్ట్గా ముడేసేసాడు. సమస్య ఏంటంటే మనకి స్ట్రైట్ బార్ కాదు, రెండు థ్రెడ్స్ ఈవెన్గా వేసేస్తే ఈవెన్గా ఉండేందుకు ఉయ్యాల. ఇది ఒక కొమ్మ కాబట్టి మీరు గమనించినట్టయితే రైట్ సైడ్ హైగా ఉంది, లెఫ్ట్ సైడ్ లోగా ఉంది. సో లెఫ్ట్ సైడ్ తక్కువ తాడు, రైట్ సైడ్ ఎక్కువ తాడు వేయాలి. ఎంత చేసినా కూడా కొన్ని సమస్యల వల్ల కరెక్ట్గా అయితే ఉయ్యాల రాలేదు. సో దాన్ని ఎలాగైనా దాన్ని కత్తేల్చాలని చెప్పి డిసైడ్ అయిపోయాము. కూర్చొని చూస్తేమో కుడిపక్క కిందకు ఉంది, ఎడం పక్క ఏమో పైకి ఉంది. మన వ్యూలో మనం కూర్చుంటే మాత్రం లెఫ్ట్ సైడే కిందకు ఉంది. కానీ ఉయ్యాలైతే బాగానే ఊగుతుంది, కానీ సమ్ పాయింట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది. సరదాగా చేసుకుని ఉయ్యాలి, సరదాగా ఊగేయాలి కదా అని చెప్పి ఇద్దరం కూర్చొని కూడా ఒకసారి చెక్ అయితే చేసేసాము. బాగానే ఊగుతుంది, చాలు ఈ మాత్రం అని.
తాళ్ళు అయితే తెగిపోలేదు, ఇద్దరం కూర్చొని కూడా బాగా స్టాండర్డ్గానే ఉన్నాయి. కాకపోతే కొమ్మే ఊగిపోతుంది మా బరువుకి. ఆ తర్వాత అయితే మా అమ్మమ్మని కూర్చోబెట్టేసాము. ఏమన్నా చెక్ చేసి యాన్షియంట్ టెక్నిక్స్ ఆర్ యాన్షియంట్ లోపాలు ఏమన్నా గుర్తించి చెప్పొద్దామని. దీనికి టంగుటు వేయాలని చెప్పి వాళ్ళ ఇళ్ళలో ఉండేదంటే టంగుటు వేయాలి చైన్లు ఉండి చెక్కకి. టంగుటు వేయాలంటే ఎక్కువ ఆసిలేషన్ జరగదు, సింపుల్ ఆసిలేషనే ఉంటుంది. ఈ టంగుటు వేయాలో, తాడు వేయాలో, చెక్క వేయాలో, మామిడి చెట్టు వేయాలో మీరు కామెంట్ చేసి చెప్పండి, నాకైతే తెలీదు. నేనైతే సాటిస్ఫై అవ్వలేకపోయాను, ఎందుకంటే దాంట్లో అంత ఆసిలేషన్ లేదు. ఐ నీడ్ సమ్ మచ్ మోర్ బెటర్ ఆసిలేషన్ అనమాట. సో వేరే ఉయ్యాలు వేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి మరో రోజు ఇంకో ఉయ్యాల పనిని ప్రారంభించేశాను. ఇట్లా ఇంకో చిన్న చెక్క తీసుకున్నా కదా, ఫర్దర్ పర్పస్కి ఉపయోగపడుద్దేమో అని ఆ చెక్క అయితే తీసుకుని దానికైతే కొలతలు వేసేసి డ్రిల్లింగ్ మిషన్తో అయితే రంధ్రాలు వేసేసాను, తాళ్ళు ఎక్కిచ్చేసాను. ఉజిత్ అయితే బయటకు వచ్చి ఏంద్రయ్య ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి చెక్ చేసి వెళ్ళిపోయింది. చేసేదానికైతే నేనైతే ఉయ్యాల వరకు చేస్తాను, కానీ నాకు ఇంకో సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మా అన్న అయితే ఇంట్లో లేడు, సో మా ఫ్రెండ్ అయితే పట్టుకొచ్చేసాను. రంధ్రాల్లో నుంచి అయితే తాళ్ళు అయితే ఎక్కిచ్చేసాను. ఇలా కింద డైరెక్ట్ ముళ్ళు గిల్లు ఏం లేదు, ఒకే తాడిని ఇలా కింద నుంచి పైకి లాగేసాను 2 రంధ్రాలు వేసేసి. సో ఆ తాడే సపోర్టింగ్గా కూడా ఉంటుంది కింద. ఇప్పుడైతే బాగా ఆసిలేషన్ ఎక్కువ కావాలి కాబట్టి బాగా పై కొమ్మకైతే తాడు వేయాలి, అంత లెంత్ తాడు లేదు. సో ఈ తాడుని కింద ఇక్కడ జాయిన్ చేసేసాను, సింగిల్ తాడే ఉంటుంది బోత్ సైడ్స్. ఈ లోపల పాత ఉయ్యాలని అయితే ఒకసారి ఊగి చూసేసాడు. అయితే గుర్రం పట్టుకొచ్చేసాను, తాడేసేటని గుర్రం ఎక్కేసి తాడుని ఎంతసేపు విసిరేసినా కూడా తాడునైతే ఆ పై కొమ్మకి వేయలేకున్నాము. సో చెట్టు ఎక్కాలని చెప్పి ఇంకా తప్పని పరిస్థితుల్లో చెట్టు ఎక్కాల్సి అయితే వచ్చింది. ఈ గ్యాప్లో చెట్టు ఎక్కకుండా ఏదో చేద్దామని చెప్పి దోడి తెచ్చి దోడితో కూడా తాడు ఎక్కి నుంచి లాగదామని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేసాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చెట్టు ఎక్కకైతే తప్పలేదు. ఈజీగానే ఎక్కేయచ్చు ఈ చెట్టు అయితే. ఎన్నోసార్లు ఎక్కున్నాను, ఎన్నోసార్లు మామిడికాయలు వచ్చేదానికి. ఉయ్యాలైతే ఇంబ్యాలెన్స్ వచ్చింది. ఈ ఉయ్యాల మాత్రం ఇంబ్యాలెన్స్ అయితే రాకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయి లెవెలర్ తెచ్చి మరి లెవెల్ అయితే చెక్ చేశాను. సెట్ అనుకున్నాక ఇంకా చెట్టు ఎక్కడం ప్రారంభించాను. సరసరాన్ని ఎక్కేసాను. ఇది టైం ల్యాప్స్ అని నేనైతే ఎంత స్పీడ్గా ఎక్కలేను. ఎక్కినా కూడా చిటార్ కొమ్మ అయితే అందలేదు. సో మళ్ళీ దోడి సహాయం ఉపయోగించి ఎలాగోలా ముడైతే వేసేసాను. ఎలాగో పైకి ఎక్కాం కదా అని చెప్పి పాత ఉయ్యాల లెవెల్ సరిగా లేదని చెప్పి దాని లెవెల్ కూడా వేసేసాను లెవెలర్ ఉపయోగించి. ఎక్స్ట్రాగా ఉన్న తాడిని ఇలా సైడ్ ముడేసేసాడు, ఎందుకులే కట్ చేయడం అని. మళ్ళీ మనకు ఉయ్యాలు అనుకుంటే రీయూజబిలిటీగా ఉంటుంది కదా. ఇకపోతే దోమలు విపరీతంగా కుడుతున్నాయి ఇక్కడ. పక్కన పంట కాలువ కానీ అది ఇంకో కాలువలా తయారైంది. సో పొగ పెట్టేశాడు. పాత మామిడాకులు ఇంకా ఏదైనా అన్నీ ఉన్న వాటితో చెత్త అంతా. నేనైతే ఇక ఉయ్యాల ఊగడం ప్రారంభించేసాను. నాకు తగిన ఆసిలేషన్ వచ్చింది, కానీ ఇంకా ఆసిలేషన్ ఎక్కువ ఉంటే బాగుండేది. కానీ ఈ ఊపిడికే చెట్టు కొమ్మ ఇరిగిపోయేటట్టు అండి. సో ఉన్నదానికి సర్దుకోవాలని చెప్పి సర్దుకున్నాను. ఏంటంటే క్వాలిటీ చెక్, తాళ్ళు ఉంటాయా కింద పడతాయా, మనం గట్టిగా ఊగితే ఇబ్బంది ఏందని చెప్పి పైకి ఎక్కి ఏదో 2-3 స్టంటులు చేశాను. తాళ్ళు అయితే గట్టిగానే ఉన్నాయి, పడేదానికైతే అవకాశమే లేదు. సో అబ్జల్యూట్లీ ఫైన్. ఇంకోసారి ఊగేశాను. ఊగిన తర్వాత అయితే లెవెలింగ్ ఇష్యూ వచ్చింది. సో ఆ లెవెల్ని అయితే మళ్ళీ సెట్ చేసేసాను, ఇంకోసారి ఆ లెవెలింగ్ ఇష్యూ రాకుండా. వచ్చిన సమస్య ఏంటంటే ఈ చెట్టు పైన కొంగలు వాళ్తున్నాయి. ఆ కొంగలు వాళ్తున్నాయని చెప్పి నేను ఇలా ఊగిన తర్వాత అర్థమైంది, ఎగిరిపోతూ ఉన్నాయి నేను ఊగే ఊగుడికి. ఊగుదామని వచ్చి చూస్తూ ఉంటే మా బుజ్జిదేమో ఇలా టైర్లో కూర్చొని ఆస్వాదిస్తూ ఉంది వెదర్ని. సర్లే అని చెప్పి దాన్ని పిలిచాను, దగ్గరికి అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇలా పెట్ చేశాను.
ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ పొగమంచులో. మంచులో 2 ఉయ్యాళ్ళు ఉన్నాయి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow